కొండాపూర్ ప్రాంతంలో దాదాపు ఒకేసారి 2-3 చోట్ల హైడ్రా కూల్చివేతలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? మంజు అండి. ఏం చేస్తుంటారు? మా అబ్బాయిదేనండి షాప్. ఎందుకు కూల్చేశారు? ఏమంటున్నారు? మాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డైరెక్ట్గా వచ్చేసారు, కూల్చేశారు. మాకు ఒక్క మాట కూడా తెలియదు. మాకు ముందు ఒక 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు ఉన్నా కానీ మా సామాన్లు మేమందరం బయట పెట్టుకునే వాళ్ళం. ఇంటికి 10 మంది మనం వచ్చేవని పెట్టుకునే వాళ్ళం. ఏది లేకుండా వచ్చేసారు, కూల్చేశారు. అబ్బాయి ఒక అరగంట టైం ఇవ్వండి అంటే అది రాడ్డు పట్టుకొని నిలబడ్డా కానీ అసలు ఆ అబ్బాయిని కూడా బయటికి గెంటేశారు. బయటికి రాకుండా తొక్కేసేయండి అంటని చెప్పాడంట ఎవడో ఒకడు. ఎందుకు కూల్చేశారు? అంటే ఇది కబ్జాలో ఉన్నారా లేకపోతే? మేమేమీ లేవండి, మేము రెంట్కి తీసుకున్నాం. మాకేమీ అవి తెలియదు. మేము పెట్టి కూడా 20 days అవుతుంది, ఎక్కువ రోజులు కూడా కాలేదు. మాకు అంత లోతు ఇన్ఫర్మేషన్లు కూడా తెలియదు. ఇందులో ఫస్ట్ పెట్టిన ఆయన మాకు ఇచ్చాడు, రీజుకి ఇచ్చాడు. రీజుకి మేము తీసుకున్నాం అంతే తప్ప అది ఓనర్ ఎవరు అదెవరు అని మేమేమీ చూడలేడు. నడుస్తుంది కదా, మాకు నడుస్తుంది కదా అని మేము తీసుకున్నాం అంతే. ఎందుకు అధికారులు సమయం ఇవ్వకుండా కూల్చేశారా? అరగంట కూడా ఇవ్వలేదండి. అరగంట అంటే అరగంట ఇవ్వలేదు. నిన్ననే 2 లక్షలు పెట్టి మొత్తం రాషన్ తెచ్చాడు, పప్పులు ఉప్పులు అన్నీ తీసుకొస్తే అవి బయట పెట్టుకోవడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు. అవి కూడా మొత్తం మట్టిలోనే కలిపేసేసారు, మొత్తం పాడైపోయింది. ఆ వంట చేసేటోళ్ళు ఏదో తొందరగా ఇవి బయట ఇక్కడే ఉన్నాయి కనుక లాగి పెట్టేశారు అంతే. ఇంకేమీ మమ్మల్ని తీసుకొని ఇవ్వలేదు. లేదు మొత్తం ఒక 50 లక్షల కాడికి నష్టం చేసి కూర్చోబెట్టి కుప్ప కూర్చో పెట్టేశారు. 50 లక్షలు పిల్లలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చారు. వాళ్ళేం సెటిల్ అయిన వాళ్ళు కాదు, చిన్న పిల్లలు 25 ఏండ్లు 26 ఏండ్లు. అది నడుస్తే తేర్చుకుందాం అంటని తెచ్చి పెట్టారు. వాళ్ళకి చదువుకు సరైన ఉద్యోగాలు లేవు. సరే ఏదైనా చేసుకొని బ్రతుకుదాం అంటే బ్రతుకు లేదు. వాళ్ళు ఇప్పుడు ఎలా కోలుకుంటారు? అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా? వానికి అప్పు అయితే తీర్పాలే కదా. సంవత్సరాలు కాదండి, 20 days, 20 రోజులే. 1 month కూడా కాలే. 14 వస్తే 1 month అవుతుంది. 20 రోజులకి ఇంత అయిపోయింది మొత్తం. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వలేదండి. హోటల్ మొత్తం 50 లక్షల నష్టం. మాకు ఏ అధికారి రానే లేదు, ఇప్పటి వరకు అడగనే లేదు. అసలు వాళ్ళు ఎందుకు కూల్చారో కూడా మాకు తెలియదండి ఇప్పటి వరకు. నిన్న మాకు చెప్పినా కానీ ఈ రోజు లేబర్ని పెట్టి అన్ని తీసుకొని మా ఇంట్లో మేము పెట్టుకుంటుంటే మీ సామాన్లన్నా మిగిలిపోతుండే. అవే అమ్ముకోనన్నా మేము వేరే వాళ్ళ కొంచెం అన్నా అప్పు తీర్చుకుంటుంటాం. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఇప్పుడు కలవడానికి ఆయన కరీంనగర్ ఉంటారంట, పిల్లలు వెళ్ళారు ఇప్పుడు. మరి దీనికి పట్టగానే ఏం లేదా? మరి ఎందుకు కూర్చోరు తెలియదండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారంట వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్లో మీరు ఎందుకు పెట్టారని అడిగారంట అంతే. మేము 20 రోజులలో ఇంత లోతుగా ఇన్ఫర్మేషన్లు తీసుకోవాలి. మేము సంవత్సరం 6 నెలలు అయితే అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకుంటుంటే అది రన్నింగ్లో ఉంది కదా అని గబుక్కున్న వాడేదో సేల్ చేస్తుంటే మా పిల్లలు తీసేసుకున్నారు. ఏం చెప్తామండి? జరిగిన నష్టానికి ఎవరండి బాధ్యులు? ఎవరిస్తారు? ఇప్పుడు మాకు 50 లక్షల రూపాయలు ఎవరిస్తారు? మేము ఇంట్లో పని చేసుకొని బ్రతికి మా పిల్లల్ని బ్రతికించుకుంటున్నాం. ఇప్పుడు 50 లక్షలు మాకు ఇవ్వమంటే ఎవడిస్తాడండి? మా పిల్లలు మాత్రం బయట తెచ్చినోడు ఊరుకుంటాడా? ఇప్పుడు వాళ్ళనైతే వసూలు చేస్తారు కదా, ఏడుకెళ్ళి తెచ్చి పెడతారు పిల్లలు. ఇట్లాంటి దాంట్లోకే కాదు సూసైడ్లు ఇవన్నీ జరిగేటివి. హైడ్రా ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఎందుకు సమయం ఇవ్వలేకపోతుంది? అది ఎందుకు చేస్తున్నాడో కూడా తెలుస్తలేదు. మరి కొట్టేటోని ఏదో పెద్దోని కొడతలేడండి. పక్కనున్న బిల్డింగ్ని తీసేయచ్చు కదండి. దీంతో పాటు ఇది కూడా టచ్లోనే ఉంది, ఎందుకు తీయాలి? మా పిల్లల మీద ఎందుకు పడ్డారు? తీస్తాం మరి, అన్ని తీయాలి కదా. ఇది ఉంది అది ఉంది పక్కనే. ఈ ల్యాండ్కి మీకు ఏం సంబంధం? ఓన్లీ లీజ్ తీసుకొని ఇక్కడ హోటల్ తీసుకున్నాం. మేము 1,00,000 రూపాయలకి లీజుకి తీసుకున్నాం. మా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టాం. మాకు అసలు ఏ సంబంధం లేదు. మమ్మల్ని వాళ్ళు వద్దన్నా మేము వెళ్ళిపోయే వాళ్ళమే, ఇంత నష్టం చేయకుండా. చాలా అంటే చాలా అండి. ఇప్పుడు మా పిల్లలు ఎన్ని రోజులకు కోలుకోవాలో, ఎలా కోలుకోవాలో మాకు అదే భయంగా కూడా ఉంది. ఇంత అప్పుల్లో ఊరుకుంటారా? ఇప్పుడు మీ హోటల్ పోయింది, మా డబ్బులు మాకు ఇవ్వంటే మా పిల్లలు ఇప్పుడు ఏడుకెళ్ళి తెచ్చిస్తారు? ఏదో నడుస్తుంది, నెలకి ఇంత కట్టుకుందాం తేరుకుందాం అంటేనే ఆశతో పెట్టుకున్నారు. ఎవరు రాలేదా ఇక్కడ కూల్చేటప్పుడు? అధికారులు కానీ ఎవరు రాలే. అసలు తెల్లారకు ముందుకే వాళ్ళు వచ్చారు, కూల్చేసారు. 10 నిమిషాలు వాళ్ళ పని అయిపోగొట్టుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. మనుషులు వచ్చే లోపల వాళ్ళు లేనే లేరు. మాకే తెలియదు. తాళం వేస్తున్నది మేము కూలగొట్టినాం అంటని సమాచారం ఇచ్చారంట అంతే.
ఇది కొండపూర్ ఇది అబేస్పేట్ రోడ్కి వస్తుందండి. ఇది చాలా దారుణమైనటువంటి చర్య అనుకోవచ్చు ప్రభుత్వం నుంచి, హైడ్రా నుంచి. కనీసం వీళ్ళకి ల్యాండ్కి సంబంధించి ఎట్లాంటి సంబంధం లేదు, కేవలం ఇక్కడ లీజుకి తీసుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచే ఇక్కడ హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంత భారీగా ఒకేసారి వచ్చేసి కనీసం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి అధికారులు ఎవరిని అడిగినా కూడా స్పందన లేదు. అందులో ఉన్నటువంటి వీళ్ళ అబ్బాయిని ఆ షాప్లో నుంచి బయటికి, ఆ హోటల్ నుంచి బయటికి తీసేసి మొత్తం ఈ హోటల్ మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, హైడ్రా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, కబ్జా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ హైడ్రా మాత్రం ఈ విధంగా ఈ చర్యను మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తాను. ఎందుకంటే కనీసం వాళ్ళకి కొంత సమయం ఇస్తే వాళ్ళ సామాన్ కావచ్చు ఇవన్నీ కూడా వేరే చోటుకు షిఫ్ట్ చేసుకునేవారు. సో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కూల్చివేతలు జరిగితే వీళ్ళకి కనీసం న్యాయం జరిగేది. ఉన్న బలంగా అందులో సామాన్ మాత్రం దాదాపు 50 లక్షలు అని చెప్తా ఉన్నారు మొత్తం అంతా కూడా. సో 20 రోజుల షాపు రన్ చేసుకున్నటువంటి షాప్ని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. తల్లి ఆవేదన కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఏం దీనికి సంబంధించి నష్టపరిహారం కోరుతాం? ఇంత పొట్టకోత పెట్టొద్దండి రేవంత్ రెడ్డి కూడా. ఆయనకు కూడా ఒక కూతురు ఉందండి. ఇదే ఘోష వాళ్ళ కూతురికే జరుగుతాయి. ఆయన ఏం చేస్తాడండి? నడి రోడ్డు మీద ఎత్తేసాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మాకు ఇదంటే పోతే పోనండి, మేము రీజుకి తీసుకున్నాం, మాకు నష్టం లేదు. మా పిల్లలు 50 లక్షలు బయట నుంచి తెచ్చారు. ఇది ఎప్పుడే ఎలా కడతారు? వాళ్ళకు ఉద్యోగం లేదని, ఇది లేదని ఏదన్నా చేసుకుంటే రేవంత్ రెడ్డి బాధ్యత అవుతాడా? మమ్మల్ని వచ్చి చూసుకుంటాడా? మాకు ఒక గంట సేపు టైం ఇచ్చిన మేము తీసుకుంటామా? మా పిల్లలు ఈరోజు హాయిగా ఉండేవాళ్ళ, సరే అదేదో హైడ్రా అనంట కొట్టేస్తుందంట నా పిల్లలు ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తమే నష్టపరిచారు. సామాన్లు కూడా ఈఎంఐ లాగా తెచ్చుకున్నామండి మేము, నెల నెల కట్టేటట్లు. చాలా అన్యాయం అండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం చాలా అంటే చాలా అన్యాయం చేస్తుంది. అది కూడా మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళనే కొడుతుందండి. ఉన్న వాళ్ళ దగ్గరకు పోవట్లేదు. ఎలాగో అలాగా బ్రతుకుదాం, ఉద్యోగాలు లేవు కదా, మరీ రోడ్డు మీద వాకిలు ఊడ్చుకోకుండా బ్రతుకుదాం అని బతుకుతూ ఉంటే ఈ బ్రతుకు కూడా బ్రతకనియట్లేదు. చదివిర్రా, ఉద్యోగాలు లేవు, రోడ్ల మీద తిరిగితే పిల్లల్ని ఇస్తలేరు, ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఇంత ఏదో ఉంటే పిల్లల్ని అన్ని ఇస్తారంటని వాళ్ళు అప్పులు చేసి మరి చేసుకున్నారు, పెళ్ళిళ్ళన్నీ అవుతాయని. ఇప్పుడు ఏవీ లేకుండా చేసి ఇప్పుడు ఏవాడిస్తాడు? బతికే లేకుండా చేస్తుందండి ప్రభుత్వం. బ్రతికే లేదు, యూత్కి అనేది బ్రతికే లేదు. ఏదండి ఎవరికి ఉంది? ప్రజకు ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? మాలాంటి వాళ్ళకు ఉందా? మాలాంటి వాళ్ళకు ఉంటే చెప్పండి. చేస్తుందేమో ఉండేటోళ్ళకు. మాలాంటి వాళ్ళకు పొట్టలు కొడితే మాత్రం వాళ్ళకి ఏమీ రాదు. మాలాంటి వాళ్ళు పొట్టలు కొడితే మాత్రం వాళ్ళకి ఏమీ రాదండి. కడుపు కోత తప్ప ఏమీ రాదు. మేము పొద్దుగా 6 నుంచి ఏడుస్తున్నాం. మా కోత ఎవరికి తగలాలి? మా బాధ ఎవరికి తెలియాలి? నా బాధ అంతా ఇప్పుడు పిల్లలు బయటకు ఏదైనా చేసుకుంటారన్న బాధ ఎక్కువ ఉంది. ఎవరు ఇప్పుడు బాధ్యులు? చేశారు. అప్పుల్లో ఎక్కువ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? వద్దు పేరెంట్స్ వద్దు అంటుంటే పెట్టారు. సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఇంత డబ్బు ఎవరికి వెళ్ళి తెచ్చి కడతారు? ఎట్లకి వెళ్ళి తెచ్చి కడతారు? ఏడో ఉద్యోగం ఇచ్చిన డ్రైవర్ పని చేసినా కానీ 15,000 కొద్ది ఎక్కిస్తలేరు, ఎలా కడతారు?